Explain the initiatives of India to mitigate the effects of climatic change. పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి భారత ప్రభుత్వ చర్యలను తెలపండి. Okay, now there is one organization introduction lo undi UNFCCC మూడు సీలు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమాటిక్ చేంజ్. 1C కన్వెన్షన్, 2Cలు క్లైమాటిక్ చేంజ్. దిస్ ఈజ్ ద ఆర్గనైజేషన్ అండి. మోర్ స్పెసిఫికలీ some objectives have been instigated and fixed for India particularly. దాన్ని ఏమంటారండి? INDC అంటారు. ఇండియన్ ఇంటెండెడ్ నేషనల్ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్. అంటే నువ్వేమి చేయాలి, ఏమండి ఆ దేశం పర్యావరణ నియంత్రణకు ఏ చర్యలు చేపట్టాలనేది ఒక INDC అని ఒక స్టాండర్డ్, ఒక లక్ష్యం నిర్దేశించింది భారతదేశానికి ప్రత్యేకంగా. దాంట్లో ముఖ్యమైనటివి మూడింటిని నిర్దేశించిందండి. రెడ్యూస్ ఎమిషన్, హరితవాయువుల విసర్జనను 2030వ సంవత్సరం నాటికి 2005లో ఎంత నిందో ఆ స్థాయికి తగ్గించాలి. రెడ్యూస్ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఎమిషన్ by 2030 to what level? To the historical level of 2005. 2005లో హరిత వాయువుల యొక్క విసర్జన ఏ స్థాయిలో ఉన్నదో ఆ స్థాయికి 2030 నాటికి భారతదేశం తగ్గించాలి. దిస్ ఈజ్ ద వన్ ఆబ్జెక్టివ్ ఫిక్స్డ్ బై UN అంటే UNFCCC. అది ఒక లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే to increase 40% of renewable energies అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, నాన్ రెన్యూవబుల్ కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళాలి, పునరుత్పత్తి వినియోగానికి వెళ్ళాలి. నాట్ బర్నింగ్ ఆఫ్ కోల్ కదండి. అదేవిధంగా యురేనియం బర్నింగ్ కాదు, అణు విద్యుత్ కానీ థర్మల్ విద్యుత్తులు కానీ మనం వెళ్ళకూడదు. వీలైనంత వరకు 40% ఇక మీదట భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో దేని ద్వారా ఉండాలి? పునరుత్పత్తి వనరుల ద్వారా ఉండాలి. ఫ్రమ్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ. ఏమండి సౌరశక్తి ద్వారా, వాటి ద్వారానే ఉండాలి. ఎందుకంటే కాలుష్య రహితం, కాలుష్యానికి దారి తీయదు. బొగ్గు కాల్చడం వల్ల థర్మల్ ఎనర్జీకి వల్ల రఫ్లీ వీఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టిమేటింగ్ 25 to 30% ఎమిషన్ ఈస్ కాజ్డ్ ఓన్లీ బై దిస్ పవర్స్ అని థర్మల్ ఎనర్జీ వల్లనే వస్తూ ఉందని చెప్తారు. అందుకని దాని నుంచి ఉండకూడదు. 2030వ సంవత్సరం నాటికి 40% విద్యుత్ అంతా కూడా పునరుత్పత్తి వనరుల ద్వారానే జరగాలండి. ఓకే, 40%కి మిగిలినటువన్నీ కలిసి ఒక 60% బై 2030 ఈ స్థాయికి వెళ్ళాలి. దట్స్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఫిక్స్డ్. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ మోస్ట్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్, పర్టికులర్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్.
కదండి. హరిత వాయువులలో అత్యధిక వాయువుగా చెప్పబడి అంటే కప్పుగా వ్యవహరించేది ఏదండి? గ్రీన్ హౌస్ కి కార్బన్ డైఆక్సైడ్. దాని ఎమిషన్ తగ్గించాలి. 25 to 3 చూడండి 2.5 to 3 billion tons of carbon dioxide has to be reduced. For that purpose, కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించే దానికోసం by 2030 we have to increase the forest cover from the present level of 23% to 33%. Additionally 10% forest coverage. అడవుల విస్తరణ 2030 సంవత్సరానికి 33% పెంచాలి. దట్ ఈస్ ద ప్రజెంట్. అప్పుడైతే ఇంకా తక్కువే. వాడు నిర్దేశించినప్పుడు 22%. ఇప్పుడన్నా మనది 23.32% కదా. బై 2030 ఇట్ హ్యాస్ టు బి 33%. అడవుల విస్తరణ 33% వచ్చినట్లయితే తప్పకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఎందుకు తగ్గిస్తుంది సార్? లాగేస్తాయి. వృక్షాలు కదా, వృక్షాలంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ లాగి ఆక్సిజన్ వదులుతాయి. కాబట్టి గ్రీన్ హౌస్ వాయువులు తగ్గిపోతాయి. ఆటోమేటికలీ టెంపరేచర్ లెవెల్స్ విల్ ఫాల్. ఈ 3 లక్ష్యాలు నిర్దేశించిందండి యుఎన్ఎఫ్సిసి. దేని ద్వారా? ఐఎన్డిసి అంటారండి దీన్ని, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్. అది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఈ లక్ష్యాలను నిర్దేశించింది. వీటిని సాధించడానికి కోసం భారతదేశం ఏ చర్యలు చేసింది? There is one highly determined ecological balance and climate control agreement. దాన్ని ఏమంటాం మనం? క్యోటో ప్రోటోకాల్ అంటాం. ఏమండి? క్యోటో ప్రోటోకాల్ is very popular protocol and has to be signed. India also signed it. యుఎన్ఎఫ్సిసి యొక్క లక్ష్యాలను ఛేదించడానికి కోసం మనం ఏం చేశాం? ఇన్ ది ఇయర్ 2002లో 7/8 ఆగస్టు 7వ తేదీ 2002లో మీకు పర్యావరణంలో క్వశ్చన్లు వచ్చినప్పుడు ఇతర వాటిలో వచ్చినప్పుడు ఇది రిపీటెడ్ గా అడుగుతా ఉన్నానండి. భారతదేశం క్యోటో ప్రోటోకాల్ లో సంతకం ఎప్పుడు చేసింది? దిస్ ఈస్ ద డేట్ వేర్ ఇండియా సైన్డ్ ఇన్ ద క్యోటో ప్రోటోకాల్ in order to achieve the objectives of యుఎన్ఎఫ్సిసి. యుఎన్ఎఫ్సిసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి భారత ప్రభుత్వం క్యోటో ప్రోటోకాల్ సంతకం చేసింది. ఈ తేదీన చేసింది. అంతేకాదండి, an Indian 5-year plans we have fixed up sustainability as the principal objective in the 11th and 12th plans. భారతదేశ ప్రణాళికలలో 11, 12వ ప్రణాళికలో ఒకనొక ప్రముఖమైన లక్ష్యాలు అవేనండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే. 10వ ప్రణాళిక అయితే అదే. దట్ ఈస్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ అండ్ ది మొడాలిటీ ఆఫ్ బ్రంట్లాండ్. సుస్థిర అభివృద్ధినే పెట్టాం. 11లో అయితే మళ్ళీ కొన్ని కలిపినాం కూడా. 12వ దానికి ఫాస్టర్ గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ అవి కూడా కలిపాం. దాంట్లో మళ్ళా సుస్థిర అభివృద్ధి అన్న అంటే 2 పంచవర్ష ప్రణాళికలు యుఎన్ఎఫ్సిసి నిర్దేశించిన లక్ష్యాలను అనుసంధానం చేయడానికి ఒక చర్య ఏంటండి? సైన్డ్ ది ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే దాంట్లో క్యోటో ప్రోటోకాల్ లో సైన్ చేసి. రెండవది వచ్చి వీ హ్యావ్ ఫిక్స్డ్ సస్టైనబిలిటీ as the principal objective in the 10th, 11th and 12th plans. దీని ఫలితంగా ఏమేమి చర్యలు భారత ప్రభుత్వం చేసుకుంది? వాట్ ఆర్ ది స్టెప్స్ ఇనిషియేటెడ్? First important step initiated by the government of India is Environmental Action Plan అండి. EAP అంటుంది. Environmental Action Plan. పర్యావరణ క్రియాశీలక ప్రణాళిక. పర్యావరణ క్రియాశీలక ప్రణాళికను ఒకదాన్ని రచించి దాన్ని అమలు చేసిందండి. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భారతదేశానికి చేసిన ఆర్థిక సహాయం $3,86,000 బిలియన్ అండి. $3,86,000 బిలియన్. ఫైనాన్షియల్ హెల్ప్ ఎక్స్టెండెడ్ బై యుఎన్డిపి వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని ఈ ప్రణాళికను రచించాం. ఏ ప్రణాళిక అండి?
environmental action plan with a sumptuous resources given by UNDP, that is $3,86,000 billion. $3,086 అండి, నాట్ బిలియన్. అంత డాలర్స్ అనుసంధానం చేశారు. $3,86,000 అది ఇచ్చిన సహాయాన్ని మనం ఉపయోగించుకొని ఒక క్రియాశీలక ప్రణాళికను మనం అమలు చేశాం. డోంట్ యూజ్ ది వర్డ్ బిలియన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఎస్టాబ్లిష్ 8 మిషన్స్ అండి, 8 నేషనల్ మిషన్స్, జాతీయ మిషన్స్ ఏర్పాటు చేశామండి. అన్ని రంగాలను బాగుపరచడానికి, ప్రతి రంగంలోనూ కాలుష్యం తగ్గడానికి, ఏమండి వాతావరణ మార్పులకు అనుసంధానం కాకుండా చేయడానికి కోసం మనం 8 మిషన్లు ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. 1 సోలార్ మిషన్, నేషనల్ సోలార్, ప్రధానికి నేషనల్ అని ఉంటుందండి. సోలార్ మిషన్ ఒకటి, అగ్రికల్చర్ మిషన్ ఒకటి, వాటర్ మిషన్ ఒకటి, హరిత మిషన్ ఒకటి, హిమాలయ ఎకో ప్రొటెక్షన్ మిషన్ ఒకటి, ఎనర్జీ మిషన్ ఒకటి, మిషన్ ఫర్ సస్టైనబిలిటీ సుస్థిర అభివృద్ధి మిషన్ ఒకటి, మిషన్ ఫర్ కోస్టల్ ఏరియా అంటే తీర ప్రాంత మిషన్లు ఒకటి. 8 మిషన్లు ఏర్పాటు చేసింది. 8 మిషన్స్ established by Government of India to look after maintenance of ecological balance and thereby reducing the impact of climatic change on different sectors and different areas. 8 మిషన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నంబర్ 3, అనేక వ్యూహాలను కూడా చేసిందండి, డిఫరెంట్ స్ట్రాటజీస్. ఎస్పెషలీ ఆఫరెస్టేషన్ ప్రోగ్రామ్. ఆ వ్యూహాలలో ముఖ్యమైనటువంటి వ్యూహం ఏంటంటే అడవులను పెంచడం, గ్రీనరీ ఇంప్రూవ్మెంట్. ఆఫరెస్టేషన్ ప్రోగ్రామ్ కండి ఎక్కడంటే అక్కడ వివిధ డిఫరెంట్ వన మహోత్సవాలు ఏర్పాటు చేశాం. దాంతోపాటు సామాజిక అడవుల కార్యక్రమాన్ని చేపట్టాం కదండి. నీ ఆఫీసుల చుట్ల, నీ ఇండ్ల చుట్ల, నీ పొలాల చుట్ల, నీ గట్లంతా ఏమండి చెట్లు నాటే కార్యక్రమానికి విద్యార్థి లోకం దగ్గర యుద్ధ ప్రాతిపదిక మీద చెట్లు నాటే కార్యక్రమానికి చేపట్టాం. అదే స్ట్రాటజీ, ఆఫరెస్టేషన్ ప్రోగ్రామ్. దాని ద్వారా మన లక్ష్యం ఏం పెట్టింది FCC 33% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా వాళ్ళం కదా, దాన్ని సాధించడానికి 2030 నాటికి ఆఫరెస్టేషన్ ఆన్ వార్ ఫుట్ లెవెల్, యుద్ధ ప్రాతిపదిక మీద చెట్ల నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. అడవులను విస్తరిస్తా ఉన్నాం, సామాజిక అడవుల కార్యక్రమాన్ని చేపట్టాం, ఓకే, వన మహోత్సవాలను చేపట్టాం. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా లేవు. సామాజిక కార్యకర్తలను కూడా భాగస్వాములు చేశాం. దట్ ఈస్ ద స్ట్రాటజీ వీ హ్యావ్ డెవలప్డ్.